ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమి, అందరు సంతోషంగా చెప్పలు కొడుతూ, శూన్యములో ఈ భూమి, నీ చెప్పట్లే ఒక వాయిద్యాలు అయిపోవాలా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదాం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం అబ్బా, నీకే వందన, నీకే వందన, నీకే వందన, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే బా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీకే
బారాబాలబా శరగల రమంతరగా రేకే తెలర గదనంతర గదన మాన్సిహాన్ శరగలర బాబా బాబా. అయా ఈ ఆరాధనలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా ప్రతి ఒక్కరిలోనైనా నీ అభిషేకముతో నీ ఆత్మతో ప్రతి బిడ్డలు నింపబడిన గాక నింపబడిన గాక నింపబడిన గాక ఆత్మతో నింపబడిన గాక. రాబాలబా షియాల బరగర బరబరదరగా రీనామా సియరెగరి లెరెబాదరబో షియలరబో సిహతెరెగరమా. నీకే వందనం నీకే యేసయ్యానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీ ఆరాధన బట్టి ప్రభా, నీ సన్నిధిని బట్టి ప్రభా, నీ అభిషేకాన్ని బట్టి ప్రభా, కొలతలేని ఆత్మను మా మధ్యలో నీకు తీసుకొచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. అయా మా మధ్యలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. ఆత్మస్వరూపుడివే మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు ప్రభా. అయా ఇదిగో నేను ఈస్టర్ దినాన ప్రభా అయా రిస్టోరేషన్ లాగా మా జీవితంలో కడనైనా అయా నూతనమైన అభిషేకంతో మీరు నింపి ప్రభా. అయా ఇదిగో నింపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఆటంకాలు అడ్డంకులన్నీ తొలగినందుకు నీకు వందనాలు. ప్రతి అంతగా దురాత్మ శక్తులు మీరు లయపరిచినందుకు నీకు వందనాలు. ప్రతి బలహీనతలను విడిపించేందుకు వందనాలు. ప్రతి శోధల నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అభిషేకంతో నింపినందుకు నీకు వందనాలు ప్రభా. అయా ఇచ్చిన ప్రతి బిడ్డ నువ్వు నింపినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నీ మందిరం అంతా నీ అభిషేకంతో నింపినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా. అందరం రెండు చేతులు అలాగే పైకెత్తుదాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తిరుగా నిన్నే ఆరాధింతును అందమా నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తిరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీవేను తిరుగా. తండ్రి నీకు వందనాలు ప్రభా. మా మరణాంతరం వరకు ప్రభా నిన్నే ఆరాధించునయ్యా, నిన్నే పూజిస్తామయ్యా, నిన్నే సేవిస్తాం తండ్రి. అయ్యా ఇదిగో అటువంటి కృపలో మమ్మల్ని అందరికీ మీరు నడిపించండి. ఆరాధన మా మధ్యలో అభిషేకముతో మా మధ్యలో సంచరిస్తూ ఆత్మస్వరూపుడు మా మధ్యలో అందరి మీద ఉన్న దేవా నీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇది ఇంకా జరగబోయే వాక్య ప్రత్యక్షతలోనికి మీరు వెళ్తుండగా ప్రభా మాతోను లైవ్లో చూస్తున్న పిల్లలందరితో కూడా మీరే మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు దర్శించి ఈ రోజు ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆరాధన బట్టి స్తుతి ఘనత మహిమ మీరే పొందుకోమని నీ నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు. అలాగే మరి లైవ్లో చూస్తున్న పిల్లవాళ్ళకి వేరెవరియా మరి వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, నలుమూల గ్రామాల నుంచి, అనేక పట్టణాల నుంచి, కుగ్రామాల నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరి కాడ మరి మొదటగా మరి మా సంఘం తరపున అలాగే మా కుటుంబం తరపున
మరి మనమందరం కూడా మీకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి కూడా మరి అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు. పక్కలు చెప్పండి. మీ ఇద్దరు నాకు యాక్టివ్గా ఉండాలా. మీ ఇద్దరు కూడా నేను వాక్యం చెప్తున్నప్పుడు నాకు వాక్యంగా ఉండాలా. అర్థమవుతుందా? నేను చెప్పిన దానికి నాకు వెంటనే మీరు సమాధానం కూడా చెప్పాలి. ఈ కుర్చీలు పక్క పెట్టేసాను. ఈ కుర్చీలు కొంచెం పక్క పెట్టేసాను. ఫ్రీగా కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏంటి చెప్పండి? ఈస్టర్ అంటే, ఈస్టర్ అనగా చెప్పండి, ఈస్టర్ అనగా, ఈస్టర్ అంటే ఏంటి? దేవుడు తనిచ్చిన మాటని నెరవేర్చుకున్న దినము. ఏం దినము? దేవుడు తనకిచ్చిన మాటని నెరవేర్చుకున్న దినము. ఏం మాట అంటే, మత్తయి సువార్త 28 అధ్యాయము 6వ వచనం చదువుకొని మన వాక్యములోనికి మనం ముందుకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 28 అధ్యాయము 6వ వచనం. ఆయన అక్కడ లేడు, తన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఏంటంట? ఆయన అక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రపంచానికి ఆయన ఏం చెప్పాడంటే, నేను 3 రోజుల తర్వాత నేను లెగిస్తాను అని తన శిష్యులతో చెప్పుకుంటూ తను వెళుతున్న మాటని దేవుడు ఈరోజు ఏం చేశాడంటే నెరవేర్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ ఈస్టర్ మనం ఇంత ప్రత్యేకంగా మనం చేసుకుంటామంటే, చూడండి, మనం చనిపోయినా కానీ, లేకపోతే నాయకులు చనిపోయినా కానీ, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు చనిపోయినా కానీ, దేశాన్ని స్వతంత్రం తెచ్చిన నాయకులు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఆ సమాధి తెరవబడదు. ఏమవుతుంది? ఆ సమాధి ఇచ్చిన సాక్ష్యం అదే. ఆ సమాధి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ సమాధిలో కప్పబడిన వాళ్ళు మరలా ఎప్పుడు తిరగ లేపబడతారంటే, యేసయ్య తిరిగి రెండో రాకడ వచ్చినప్పుడు మాత్రమే ఆ సమాధులు దేవుని యందు మృతులైతే ఎవరితో నొందేరో వాళ్ళు మాత్రం లేపబడతారని లేఖనాలు ఉన్నట్టు, అది కాకుండా ఆ రాకడ రాకముందే నా దేవుడు 3వ రోజున లేచాడు అని సాక్ష్యము ఇచ్చింది. హల్లెలూయా. అందుకే చూడండి, ఏ సమాధి అయినా కప్పబడి ఉంటుంది, కానీ ఒకే ఒక సమాధి ప్రపంచంలో యేసే సమాధి మాత్రమే ఓపెన్గా ఉంటుంది. ఈ రోజు వరకు ఎరుసలేము మనం వెళ్ళగలిగితే. హల్లెలూయా. ప్రియమైన దైవజనులకు, అందుకు ఈ ఈస్టర్కు ఉన్నంత ప్రత్యేకత. దేవుడు ఇచ్చాడు మాట ఏంటంటే, ఇదిగో నేను చనిపోతా. ఎందుకు చనిపోతానంటే, ఇదిగో అందుకే గుడ్ ఫ్రైడే రోజున చెప్పిన మాట అంటే, మన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన తప్పులను బట్టి నేను మీ కొరకు నేను దోషాన్ని నా మీద మోపుకొని, మీ పాపానంతా నా మీద వేసుకొని, మీ కొరకు నేను ముళ్ళ కిరీటం ధరించి, మీ కొరకు చేసిన పాపాలని, చేతులు చేసిన పాపాల కొరకు నేను మేకులు కొట్టబడి, మీరు చేసిన ఒళ్ళుతో చేసిన పాపాలను బట్టి పక్కలో బల్లం పొడిపించుకొని నా ప్రాణాన్ని సైతము మీకు నేను అర్పించాను అని గుడ్ ఫ్రైడే రోజున మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, చూడండి, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మరల లెగటం అంటే అసాధ్యం. అది అసాధ్యం. కానీ అసాధ్యాన్ని కూడా దేవుడు ఏం చేశారంటే, మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో ఏం రాసిందని చూడండి, 15 అధ్యాయము 55 నుంచి 57 వచనాలు. ఈ పునరుద్ధానం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఇసాక్ గారు ఏంటండి? ఈ పునరుద్ధాన దినం వల్ల, అంటే ఈస్టర్ దినం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో నేను ఈరోజు మీకు ప్రత్యేకంగా ఒక మర్మాలతో చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ ఈస్టర్ దినాన్న ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా ఒక నూతనమైన కోణంలోనికి మనం వెళ్ళునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రజలు మనకు అనవసరం. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మనకు అనవసరం. ఎలా ఉంటున్నారన్నది మనకు అనవసరం. మందిరంలోకి వచ్చిన నీకు ఏమిచ్చాడు ఈస్టర్ దినాన్ని నుంచి ఆశీర్వాదాలు అంటే, అది ఈ రోజు నీ హృదయంలోనికి వెళ్ళే విధంగా దేవుడు ఆ చెవులు తెరుచును గాక. లైవ్ లో కూడా దేవుడు బిడ్డలతో మాట్లాడును గాక. తర్వాత చూడబోతే బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15 అధ్యాయము 55 నుంచి 57 వచనాలు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ మనం వెళ్దాం. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? చదువు 57 వరకు చదువు. మరణపు ముళ్ళు, తలుగా మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఒక వాక్యం వస్తుంది, లైన్లో ఎంతోసేపు ఉండదు, 15 నిమిషాల వాక్యం చెప్తామంతే. 15 నిమిషాల వాక్యమే అందరం వెళ్ళిపోదాం. ఒక 15 నిమిషాలు అక్కడ కూర్చుంటారు మామగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఏమంటుంది?
ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు ఆ, పాపము, పాపముకున్న బలము ఉమ్, ధర్మశాస్త్రము. ఉమ్, ఆయనను ఉమ్, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఉమ్, మనకు జయము అనుగ్రహించుచున్న ఉమ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాసిందంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అంటే మరణానికి సవాల్ ఇసిరాడు దేవుడు. ఏం చేశాడు చెప్పాలి మీరు? ఈ పునరుద్ధాన దినమున ఈ రోజు మందిరంలోకి వచ్చే దేవుడు మీతో ఏమన్నాడంటే, ఆయన మాట ఇచ్చాడేమాట, ఇదిగో నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పాడు. అవునా? అలాగే దేవుడు మీకు ఒక మాట ఇచ్చాడు. ఏమని? ఇదిగో నీ జీవితంలో నీకున్న అప్పుల సమస్యలను తీసివేస్తాను, నీ భర్తను మారుస్తాను, నీ కుటుంబంలో నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాను, ఇదిగో నీకు ఏ కష్టంతో అయితే నువ్వు వస్తున్నావో ఆ కష్టాలన్నీ నేను తీసివేయటానికే నీ కొరకు నేను మరణించి సిలువలో నేను సమాప్తము చేసేను అని చెప్పాడు దేవుడు. అవునా కదా? మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ ఈ ఈ పునరుద్ధాన దినం అంటే శుక్రవారం చనిపోయినది యేసయ్య మరలా ఈ ఆదివారం రోజున ఎందుకు లేచాడంటే, నీకు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటని నెరవేర్చడానికి మరలా తిరిగి లేచాడు. హల్లెలూయా. మనుషులు మాటిస్తే, అమ్మా నీకు నేను సహాయం చేస్తాను, నేను నీకు తోడుంటాను అని, ఒకవేళ నీ భర్త అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. చూడండి, మనం పెంచుకున్న కడుపులో పుట్టిన బిడ్డలు 22 సంవత్సరం మనం పెంచినా కానీ వివాహం అయిపోయిన తర్వాత నేను విడిచిపెట్టి ఖచ్చితంగానే వెళ్ళిపోతారు. అవునా కదా? కానీ యేసయ్య ఏమన్నాడు? ఇదిగో నేను నీకు మాట ఇచ్చానంటే ఆ మాట నెరవేర్చడానికి మరలా నేను తిరిగి వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనంటే కాదు, ఈ పునరుద్ధాన దినం జరిగిన రోజు ఏం ఆశీర్వాదం వస్తుందంటే, మందిరంలోకి వచ్చిన వాళ్ళు నువ్వు భయపడవలసిన అవసరం లేదు మరణాన్ని గురించి. ఏంటిది చెప్పండి? మరణాన్ని గురించి నువ్వు యేసయ్యను నమ్మావు, నువ్వు నోటితో ఒప్పుకున్నావు, నువ్వు ఎలా అయినా నువ్వు ఉన్నావు. కానీ పరిస్థితులను బట్టి దేవుణ్ణి కనుక నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని దగ్గర రాలేకపోతున్నావు. కానీ నువ్వు నోటుతో మాత్రం దేవుని, అయ్యా నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వంటే నాకు చాలా నమ్మకం, నిన్ను చాలా ఇష్టపడతానయ్యా, నా పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోతున్నానని నీ మనసులో నువ్వు అనుకున్నావు చూడు, ఆ మాట నేనేం చేస్తా తెలుసా? మరణించినా గాని మరలా నిన్ను రెండో రాకడ కానీ రాబోతున్నాడు, ఆ సమయంలో నువ్వు కాడా ఎత్తబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. పరిస్థితి అనుకూలంగా ఆ పరిస్థితులు బట్టి నువ్వు వెళుతున్నావు, తప్పట్లేదు. కానీ నీకు ఇష్టం ఎవరు? దేవుడు అంటే నీకు ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం. దేవుడు అంటే చాలా చాలా అంటే చాలా ప్రేమ. అవునా? అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, దానికి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు నా మందిరంలోకి వచ్చావు కదా, నా మాటలు ఏంటో అమ్మచ్చారు ముందుకు వచ్చి తీసారే, ఒకదాని మీద ఒకటే చేసుకో. హల్లెలూయా. ఒకదానికి ఒకటే చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు మందిరంలోకి వచ్చిన ఈ పునరుద్ధాన దినమున యేసయ్య మన కొరకు మరణించాడు, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, తిరిగి లేచాడు ఈ రోజున. ఆమేన్. ఆయన వచ్చిన ఆయన ఏమంటున్నాడంటే, మొదటి మాట నీతో ఏం చెప్తున్నాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా? అంటే మరణం కోసం నువ్వు భయపడొద్దు, మరణించిన మరలా నువ్వు రెండో రాకడ వచ్చినప్పుడు నువ్వు లేపబడతావని దేవుడు ఈ రోజు నీతో మొదటి మాటగా ఆశీర్వాదం. అందుకు సంఘంలోకి వచ్చిన నీవు ఏం జరుగుతుందా ఏమవుతుందని భయపడొద్దు. ఎందుకంటే ఆయన నీ కొరకే మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మలో ఆయన ఈ మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట మనం చూస్తే చూడండి. మొదటి మాట ఏంటి? మరణానికి భయపడొద్దు. నువ్వు సన్నిధిలోకి వచ్చావు కాబట్టి నీకు మరలా నువ్వు చనిపోయినా నువ్వు రెండో రాకడ నువ్వు లేపబడతావు. రెండో మాట ఏంటంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:14 మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించి వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని వచ్చిన. ఆమేన్. నువ్వు నమ్మితే చాలు బిడ్డ. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఏదన్నా చేయి, అది నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు చేస్తున్నావు కదా, తప్పక పాపం చేస్తున్నావు. దానిని బట్టి నువ్వు బాధపడొద్దు. ఈరోజు పరిస్థితులు బాగలేదు కాబట్టి చేస్తున్నావు, కానీ ఒక రోజు వస్తుంది, దానిలో నువ్వేం చేయాలంట? దేవుడి మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు. హల్లెలూయా. నేనంతే. ఇది చూడండి,
నా కుటుంబం ఒక్కొక్కసారి సహకరించకపోవచ్చు, సంఘం ఒక్కొక్కసారి సహకరించకపోవచ్చు, ఆరోగ్యం ఒక్కొక్కసారి సహకరించకపోవచ్చు, పరిస్థితులు సహకరించకపోవచ్చు, వాతావరణం సహకరించకపోవచ్చు. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ మన కరెంటు సహకరించలేదు. అయినా కానీ నమ్మకంతో ఏం చేసాం, ప్రభా ఎలా ఉన్నా కానీ నీ సేవ నీ ప్రార్థన ఆగకూడదని మనం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా అని మనం ఏం చేయాలా, నమ్మకం ఉంచాలా. మృతి పొందిన దేవుని ఎదురు మనం నమ్మకం ఉంచితే నీ వచ్చి సన్నిధిలో ఆ మాట నమ్మి, ప్రభా నా జీవితంలో ఈ కార్యము చేయి నువ్వు అడిగితే నా దేవుడు ఖచ్చితంగా రిస్టోరేషన్ అంటే ఈరోజు రిస్టోర్ అంటే నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి వచ్చే దేవుడు. ఆమేన్. ఏంది నువ్వు కోల్పోయి చూడు, ఒకప్పుడు ఒకరికి ఇచ్చే చేతులుగా మీ చేతులు ఉండేవి, ఒకళ్ళు 10 మందికి అన్నం పెట్టే చేతులుగా మీ ఉండేవి. ఈ రోజు పరిస్థితులు మనం ఎలా అయిపోయినాయి అంటే, ఒకరి దగ్గర తీసుకునే పరిస్థితులుగా అయిపోయి, వడ్డీలు కట్టలేని పరిస్థితులు అయిపోయి, వాళ్ళు వచ్చినప్పుడు దాక్కునే స్థితిలోకి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కానీ నా దేవుడు అంటున్నాడు, బాధపడుకు నా తల్లి ఈస్టర్ దినాన్ని అంటున్నాడు, ఈ కోల్పోని అన్ని కాడ ఇదిగో బంధంకుల మీరు నిరీక్షణ గలవారు నా మందిరంలోకి వచ్చినప్పుడు 2 మేలులతో నింపుతాను దేవుడు. ఈ ఈస్టర్ దినాన్ని చెప్తాను ఏంటో తెలుసా, నువ్వు నమ్మేవు కదా, నేను ముత్తు పొందినా కానీ నువ్వు నమ్మి వచ్చావు కదా, ఈ రోజు నన్ను చూడటానికి వచ్చావు కదా, కోల్పోయిన దానికి నేను 2 నేను ఇవ్వబోతున్నాను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రెండో మాట ఏంటిది, కోల్పోయిన నువ్వు నమ్మితే చాలు 2 మేలుని దేవుడు నీకు ఇస్తాడు. మృతి పొందినది ఎవరు ఎందు నమ్మకం ఉంచాలి చెప్పండి, మనము మృతి పొందిన దేవుడి ఎదుటి మనం నమ్మకము ఉంచాలా. హల్లెలూయా. అందుకు రెండో మాటగా మొదట మాట ఏంటంటే, మరణానికి భయపడొద్దు. నువ్వు మరణించిన దేవుణ్ణి నమ్మావు కాబట్టి మరలా తిరిగి లేస్తావు. ఈ లోకస్తులు, ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు తిరిగి లెగరు. కానీ నీవు మందిరంలోకి వచ్చి దేవుణ్ణి విశ్వసించి ఆయన నా కొరకే లోకానికి వచ్చాడు, నా కొరకే మరణించాడు, నా కొరకే తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఆ నమ్మకమే నువ్వు మరణించినా కానీ నేను పరలోకానికి తీసుకెళ్తాది. హల్లెలూయా. రెండోది ఏంటి చూడు, కడబొర మోగినప్పుడు నీవు కడ ఎత్తబడతావు. ఆమేన్. మూడో మాట చూడండి, మూడో మాట ఏముందో చూడండి. రోమిల్ రాసిన పత్రిక 4:25. రోమిల్ రాసిన పత్రిక 4:25. హల్లెలూయా. ఆయన మన చదువురా, ఆయన మన అపరాధములను నిమిత్తము ఆయన మన అపరాధుల నిమిత్తము అప్పగింపబడి. చెప్పండి ఇదేమంటంట, అసలు యేసేలు ఏం తప్పు ఉంది? ఎవరు తన పాపం చేశాడా, లేకపోతే ఎవరైనా తిట్టాడా, ఎవరైనా అన్యాయం చేశాడా, లేకపోతే ఎవరైనా హేళన చేశాడా? ఎప్పుడు చూడండి సేవకులు అన్నారు చూడ, ఇదిగో వీళ్ళు దేవుడు వాళ్ళ దేవుడు అని ఎవరైనా ఏమైనా అన్నాడా? ఎవరిని కాడ ఏమి అనలా. ఆయన ఏం చేశాడో తెలుసా, అందరికాడ మంచిగా ఉండాలా, అందరికాడ ఒకరినొకరు. ఆయన మొట్టమొదటి ఆజ్ఞదే ఒకరిని ప్రేమించుకోవాలి. నేను అంటున్నాను, ఈ లైవ్లో కాడ చెప్తున్నాను, ఎవరో ఆచారాలను ఎవరికాడ అనటానికి ఎవరికి అధికారం లేదు. ఎవరి ఇష్టమో వాళ్ళది, ఎవరు నమ్మకమో వాళ్ళది. నీ దేవుడు సిలువలో మరణించిన ప్రేమను ప్రకటించు. అపోస్తులు పౌలు కాడ మన అపరాధముల గురించి ఏ విధంగా అయితే చనిపోయాడో, ఏ విధంగా అయితే సిలువలో మరణించాడో అదే చెప్పారు తప్ప ఎక్కడకాడ ఏ విగ్రహాల గురించి కానీ, ఏ మతాన్ని గురించి కానీ ఎక్కడకాడ దేవుడు గురించి చెప్పారు తప్ప ఏ దేవతల గురించి కూడా ఎవరికాడ చెప్పలేదు బిడ్డలారా. కానీ నేను అంటాను, దేవుడు చెప్పిన మొదట ఆజ్ఞ ఏంటంటే, ఆయన మన అపరాధుల గురించి మరణించిన దేవుడు చెప్పిన మాట అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని, అది ఏ మతమైనా అవునంగా అండి. నేను ఒకటే చెప్తున్నాను, నీవైనా నేనైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకో, లేని వాళ్ళకు ఒక ముద్ద పెట్టు. వాళ్ళు ఏ కులమా, ఏ మతమా, ఏ వర్గమా కాదు. ఎందుకంటే క్రిస్టియన్ అనేది మతమ కాదు, ఒక మార్గము. తప్పిపోయిన వాళ్ళని తిరిగి మంచి మార్గంలో పెట్టడానికి ఇది మార్గం తప్ప ఇది మత మార్పిడి అయితే కాదు. హల్లెలూయా. నేను అంటాను, ప్రియమైన దైవజనమ, ఒకే ఒక మాట చెప్తున్నా, ఎందుకు యేసయ్య చనిపోయాడంటే నీ అపరాధముల గురించి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆమేన్. ఆ అపరాధములన్నీ కూడా ఆయన సిలువలో వేసుకొని నిన్ను ఏం చేయాలనుకున్నాడంటే, 3 ఆశీర్వాదము అక్కడ ఆ మాట ఉంటుంది చదవండి. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. అదే కనుక నేను చెప్తున్నా, ఈ గుడ్ ఫ్రైడే లేకపోతే మనము లేము. నువ్వు సరిగ్గా కూర్చోవాలా. గుడ్ ఫ్రైడే లేకపోతే లేము. ఎందుకో తెలుసా, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని, ఒక్కొక్కప్పుడు మన అందరం పాపంలో ములిగిన వ్యక్తిమి, ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తిమి, నోటి అదుపు లేని వ్యక్తులము, ఎలా మడతాలా జీవించిన వ్యక్తులము. కానీ ఎప్పుడైతే ఆయన సిలువలో మన అపరాధం గురించి మరణించి ఆయన రక్తం చెందించి చివరి నీటి బొట్టు మనకడ సమర్పించుకొని తన్ను తాను సంపూర్ణ యోగంగా మనకు సమర్పణం అయిపోయాడు. కాబట్టి దానిని బట్టి మనం ఏమయ్యాం, నీతిమంతులుగా.
లేకపోతే మన దగ్గర నీతి ఎక్కడ ఉందమ్మా? అసలు మన మాటను బట్టి నీతి ఉందా? మన ప్రవర్తన బట్టి నీతి ఉందా? మనం నడిచే నడకను బట్టి నీతి ఉందంటే ఎక్కడెక్కడ నీతి లేదు. హల్లెలూయా. 3 ఆశీర్వాదాలు. ఒకటేంటి? చచ్చిపోతామని మనం భయపడవలసిన అవసరము లేదు. మరణాన్ని జయించిన దేవుడు, నువ్వు మరణించిన మరలా నువ్వు సన్నిధిలోకి వచ్చి దేవుని ఒప్పుకున్నావు, నిజమైన దేవుడు ఒప్పుకున్నావు కాబట్టి మరలా నువ్వు లేపబడతావు. అందుకు మరణాని కోసం భయపడవలసిన అవసరము లేదు. రెండో మాట ఏం చెప్పానంటే, ఇదిగో నీవు ఎలా ఉండాలి అంటే ఆయనతో లేపబడతావని నమ్మకము నువ్వు ఉంచాలా. ఏం చేయాలా? ఆ నమ్మకము నువ్వు ఉంచాలా. మూడోది ఏంటంటే, మనము పాపులము కాదు. ఎవరం కాదు? నేను నీచున్నయ్యా, నేను దుర్మార్గున్నయ్యా, నేను ఇలాండయ్యా, నేను పందినయ్యా, కుక్కనయ్యా అని అసలు మనం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ అపరాధములన్నీ ఆయన సిలువలో మోసేసాడు. ఆమేన్. సిలువలో సమాప్తము చేసి, ఎందుకంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి. హల్లెలూయా. 4వ ఆశీర్వాదము. 4వ ఆశీర్వాదం ఏముందో చూడండి, చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. హల్లెలూయా. మనం అందరం ఎవరని చెప్పండి? మరలా జన్మింప చేశాడు దేవుడు. ఆమేన్. అంటే ఈ లోకములో పాపముతో బ్రతుకుతున్న నన్ను ఆయన రక్తములో కడగబడి మరలా నన్ను ఏం చేశాడు? నూతనంగా జన్మించేటట్టు దేవుడు చేశాడు. ఆమేన్. అందుకు మనం 1 Corinthians 5:10 అంటాడు, కాగా క్రీస్తునందున నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి. హల్లెలూయా. ఏం గతించిపోయినాయి? పాతవి. అందుకే మీ అందరి కాడ చాలా ధన్యులు. ఎవరు? మీ అందరి కాడ చాలా ధన్యులు. చాలా మందికి ఈ అవకాశము లేదు. మీ అందరు ఇక్కడికి వచ్చారంటే దేవుడు మరలా మీకు నూతన జన్మాన్ని దేవుడు ఇస్తున్నాడు ఈరోజు. ఆమేన్. ఏ నూతన జన్మము? ఒకటి ఆత్మీయ పరలోక జన్మం అయితే, రెండోది ఏదైతే నువ్వేదైతే కోల్పోయావో, ఏదైతే నష్టాల్లో కూరుకుపోయావో దాన్ని మరలా నా దేవుడు తిరిగి ఏదైతే కోల్పోయిన దానికి 2 మేలులతో నా దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 4 ఆశీర్వాదాలు. 4 ఆశీర్వాదాలు. ఒకటి, మరణమా నీ ముళ్ళెక్కడ, భయపడొద్దు, నువ్వు చనిపోయిన మరలా నువ్వు తిరిగి లేస్తావు, దేవుడి దగ్గర ఉంటావు. రెండోది, ఆయన కడబురు మోగంగా లెగిస్తా నువ్వు నమ్మాలని చెప్పినప్పుడు ఆ నమ్మకం నీతో ఉంటే ఏదైనా నువ్వు సాధించగలవు. ఆమేన్. ఏసై నమ్మకమైన దేవుడిని నమ్మే కాబట్టి ఆ దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. మూడోది ఏం చెప్పాను? మూడోది ఏం చెప్పాను చెప్పండి? మూడోది ఏం చెప్పాను? మొదటిదేంటి? మరణానికి భయపడొద్దు. రెండోది, నమ్మితే నువ్వు నమ్మేవు కాబట్టి ఖచ్చితంగా కడబురు మోగినప్పుడు నువ్వు దేవుడు ఆయనతో పాటు నువ్వు ఉంటావని మాట్లాడు. మూడోది ఏం చెప్పాను చెప్పండి? ఈ 4 ముక్కలు గుర్తుపెట్టుకుని 10 నిమిషాలు అవచేసా, 5 నిమిషాలు అవచేసేసా వాక్యం. మీ హృదయంలోకి వెళ్ళాలా 4 మాటల్లో. ఎందుకు ఏసై మరణించడం వల్ల మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటంటే ఈ 5 ఆశీర్వాదాలు మీకు కావాలా? మరణం వస్తుందని భయపడొద్దని చెప్పాను, మరలా నువ్వు తిరిగి లేస్తావు. రెండోది, నువ్వు ఆయన నమ్మిన నువ్వు ఎలా ఉన్నా, ఏ విధంగా నువ్వు ఉన్నా కానీ పరిస్థితులకు అనుకూలంగా నువ్వు జీవిస్తున్నప్పుడు కాడ నోటు తొప్పుకొని నమ్మేవు కాబట్టి కడబుర మోగినప్పుడు ఆయనతో మృతులో నువ్వు కూడా లేపబడుతున్నావని జీవాన్ని ఇస్తానని చెప్పాడు. మూడో మాట చెప్పాను, రోమీయులు 4:20 ఏం చెప్పాను చెప్పండి? నీతిమంతులు. ఎవరో? నీతిమంతులు. మీరు పాపం చేసేను, నేను తప్పు చేశాను ఇలాగా అనేసి మీరు అనుకోద్దు. ఇంకా మీరు అందరూ ఎవరు? నీతిమంతులు. అందుకే ఆయన చనిపోయాడు మన కోసం. ఆమె లేకపోతే ఆయన సిలువులో ఏమీలోనేలాగా ఎందుకు ఎలాడాలా చెప్పండి తల్లిలా? సూర్యచంద్రులు సృష్టించిన దేవుడు, ఒక మాటతో ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఆకాశ గగనాల్లో నక్షత్రాలకు పేర్లు పెట్టిన దేవుడు, మన జంతు పక్షులన్నిటికి పేర్లు పెట్టిన దేవుడు, సృష్టించిన దేవుడు. ఆయన చెయ్యాలంటే ఒక మాట పలికితే చాలు ఆ సిలువ ఉంటుందంటారా? అక్కడ ప్రజలు ఉంటారంటారా?
ఎర్ర సముద్రంలో ముంచేసిన దేవుడు వాళ్ళు ముంచలేడా? కానీ ఎందుకు చనిపోయాడంటే ఆయన మాట ఇచ్చాడు ఏంటంటే తన శిష్యులకి, నేను చనిపోవాలా, మరలా తిరిగి 3వ రోజున లెగాల. హల్లెలూయా. ఆ మాట కోసం ఆయన ఏం చేశాడు? లోబోయాడు, చనిపోయాడు, తన తండ్రి మాటని నెరవేర్చాడు. అదే ఈస్టర్. ఆమేన్. హల్లెలూయా. 4వ మాటగా మనం చెప్పాం నీతిమంతులు కావాలని. 4వ మాటకి ఏమన్నాడు? 4వ మాటగా పేతురు ఏమన్నాడు? నూతన జీవము. ఏమిస్తా అన్నాడు? పాత జీవితాన్ని మర్చిపోదాం. ఇంతక్కడ వరకు మనం ఎలా జీవించమని మర్చిపోదాం. నేను అంటాను, ఏదైనా చేసుకోండి, కానీ ఇంటిలో నీ మనసులో, ప్రభువా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా కుటుంబం ఇలా ఉంది అని నువ్వు అడగగలిగితే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరిని కాడ నూతన మనసులు నా దేవుడు ఇవ్వగలడు. ఆమేన్. ఇప్పుడు వరకు నీ భర్త నేను ప్రేమించట్లేదేమో, నీ భార్య నేను ప్రేమించట్లేదేమో, నీ బంధువులు నీకున్న అప్పులను చూసి ఒకవేళ దూరం అయిపోయారేమో, నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే వాళ్ళందరిని కాడ మరలా నా దేవుడు నీ తలను పైకెత్తి మరలా వాళ్ళందరినీ నీ దగ్గర తీసుకురాగల సమర్థుడి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు మనం అందరం కూడా నూతన జీవం ఇవ్వటానికి నా దేవుడు మరలా ఆయన తిరిగి లేచాడు. 5వ మాటగా చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 1వ అధ్యాయము 19వ వచనం. చదవాలి. నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మైమైసరం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవడం వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపక తండ్రి తన్ను తాను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతమును గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. 4వ ఆశీర్వాదం, 5వ ఆశీర్వాదం ఏంటంటే నీ గురించి దేవుడు ఎప్పుడూ తలుచుకుంటున్నాడు. ఆమేన్. మనుషులైతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే మనం తెలుసుకుంటారు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటేనే మనం వాడుకుంటారు. వాళ్ళు అవసరం ఉంటేనే మన దగ్గరకు వస్తారు తప్ప దేవుడు శిలువలో మరణించి 5వ ఆశీర్వాదం ఏంటంటే నీ గురించి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ప్రతి క్షణము ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. ఆమేన్. ఆయన పక్షపాతి లేని దేవుడు. నీ కులం అది, నా కులం ఇది, నీ మతం అది, నా మతం ఇది అని చెప్పే దేవుడు అయితే కానే కాదు. అందుకే యోహాను 3:10 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆమేన్. హల్లెలూయా. అందుకు ఈ 5 ఆశీర్వాదాలు మనం గుర్తుపెట్టుకోవాలా. సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదంటే దేవుడు నీ కొరకు ఏమి చేశాడంటే తన ప్రాణాన్ని సైతము సమర్పించేశాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని సైతము దేవునికి అప్పచెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందుకే ఈ రోజు మనం ఏం వాక్యం మనం చదువుకుంటామంటే ఈ వాక్యం చదివి మనం యోహాను సువార్త 20 అధ్యాయము దీంట్లో ఏం జరిగింది అసలు ఈ రోజు అనేది చదివి నేను ఈ వాక్యాన్ని ముగించేస్తున్నాను. యోహాను సువార్త 20 అధ్యాయము. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధికి వద్దకు వచ్చి సమాధి ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సియోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురు ఆయన శిష్యులు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. మొదటి మాట ఏంటంటే ఎవరు చెప్పారు వెళ్ళి? మనం ఏం చేయాలా? మీరు కూడా వెళ్ళి మందిరానికి ఎవరైతే రాలేకపోతున్నారో, ఏ కట్టెలతో అయితే బంధించబడ్డారో వాళ్ళందరికీ వెళ్ళి దేవుని గురించి చెప్పవలసిన బాధ్యత ఎవరిదే? మగవాళ్ళు అన్నారా, ఆడవాళ్ళు అన్నారా? అందుకు ఏ సంఘంలోకి వెళ్ళినా ఆడ మనుషులు ఎక్కువ ఉంటారు.
అందుకు ఆ బాధ్యత మనం తీసుకునే విధంగా మనం ఈ రోజు నుంచి మనం ఉండును గాక. రాని వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత, కొత్త వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత అది మీకు మాత్రమే ఉండును గాక. ఆమె రెండోది అక్కడ ఏమన్నారు చూడండి. కాబట్టి పేతురు అయిన శిష్యులు బయలుదేరి సమాధి కోత వచ్చి వాళ్ళిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్ల పడి ఉండటం చూచిన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సియోను పేతురు అతడు ఎంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్ల పడి ఉండటయు ఆయన తల రుమాల నారబట్లతో ఉండక వేరొక ఒక చోట చుట్టుపెట్టి ఉండుటే చూచెను. అప్పుడు మొదటి సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలకు పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుంచి లేచిట అగత్యమైన లేఖను వారికి ఇంకా గ్రహింప రైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అయితే వారి సమాధి బయట నిలిచి ఏడ్చుచును. అప్పుడు ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చుండుట కనబడును. హల్లెలూయా. దేవుడి దగ్గర ఉన్న దూతలు నా దేవుడు ఈ రోజు అవి మీతో పాటు వచ్చును గాక. హల్లెలూయా. ఎలాగైతే కాపలా ఉన్నాయో అలాగే ఈ సంవత్సరం వరకు కాపాడిన దేవుడు ఇది మొదలుకొని మీరు వెళ్ళే ప్రయాణాలన్నింటిలో, మీరు చేసే పని అన్నింటిలో, మీ భర్తలు చేసే వ్యాపారాలన్నింటిలో కూడా దేవదూతల కాపుదలుండి ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు క్షేమాన్ని దేవదూతల ద్వారా మీకు దయచేయును గాక. హల్లెలూయా. అలాగా వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమె అడుగుగా ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనకతడి తిరిగి యేసు నిల్చుడు చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చాలా మంది చూడండి, నిజంగా మందిరానికి మనం వస్తాం, మందిరానికి వెళతాం, కానీ యేసు ఎంత గొప్ప దేవుడు అన్నది మనం తెలుసుకోలేం. చాలా మంది కానీ మనం అందరం వస్తాం. దేని కొరకు వస్తాం? నా బిడ్డకి పెళ్ళి అవ్వాలా, నాకు మంచి ఇల్లు కట్టుకోవాలా, నా కష్టాలు పోవాలా, లేకపోతే నా బిడ్డలకి మంచి ఉద్యోగాలు రావాలా అని చాలామంది మన అవసరత నిమిత్తం వస్తాం. మంచిదే, దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. దాని కొరకే దేవుడు సమస్తాన్ని సిలువలో మన కోసం త్యాగం చేసి దరిద్రాన్ని తొలగించి ధనైశ్వరానికి మరణించాడు ఆయన. నేను కాదంటలేదు, కానీ నేను ఆయన గుర్తుపట్టే వ్యక్తిగా ఉండాలా. ఎందుకు ఈస్టరో, ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే, దేని కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, దేని కొరకు మరణించాడు, దేని కొరకు తిరిగి లేచాడని నువ్వు గుర్తుపట్టే వ్యక్తిగా ఉండాలి తప్ప ఏదో నామమాత్రంగా ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. అందుకు మీ అందరికీ నేను దండం పెట్టి చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు అసలు ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు అన్నది నీ గుర్తుపట్టాలా. ఎందుకు ఆయన అసలు ఎందుకు చనిపోవాలా, ఆయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన పాపమేంటి, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాడనేది మనము తెలుసుకుని బిడ్డలుగా మనము ఉండాలా. అమ్మ వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని ఎదుగుచున్నావు అని అమ్మను అడుగగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నువ్వు ఆయన్ని మోసుకొని పోయిన వెడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనని ఎత్తుకొని పోదని చెప్పాను. అటువంటి ప్రేమ ఉండాలి మీకు. ఇప్పుడు నిజంగానే మీ భర్తలో రానివ్వట్లేదని అనుకుందాం, కానీ మీ భర్తకు చెప్పేట్టు ఆ ధైర్యం ఇవ్వు ప్రభు అని దేవుణ్ణి అడగాల. ఇప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా ఇదిగో ఆయన ఎక్కడుంచో చెప్పు, నేను తీసుకెళ్ళిపోతాను అంటే ఎంత ప్రేమించు. ఒక మగ మనిషిని ఆడామ ఎత్తుకలగలుగుతుందా? దగ్గరగా నా యేసు ఎలాంటి తెలుసా? బహు సుందరుడు, 6 అడుగుల 6.4 అడుగుల ఎత్తుగలడు. ఆయన 10,000లో ఆయన వేవేల దూతల్లో కాదు 10,000లో కూడా సుందరుడు అంట. 10,000 మందిలో పెట్టినా ఆయన గుర్తుపట్టేస్తామంట. అబ్బా, అలాంటి ఆయన్ని ఎత్తుకెళ్తానని అసలు ఉంటుంది. ఎన్ని అడుగుంటుంది? మనం ఎన్ని అడుగుంటాం? మా అయితే 4-5 ఉంటాం. ఆయన ఎంత అంటే 6.4 అంట. ఆయన ఎక్కడ మోసుకెళ్తుంది? కానీ తన ఆశ ఏంటో తెలుసా? ఎలా అయినా సరే ఆయన ఎత్తుకెళ్ళిపోవాలా, నా దగ్గరే తీసుకొచ్చుకోవాలా. అంటే ఒక స్త్రీగా ఉన్న మీకు ఏం ఆశ ఉండాలి తెలుసా? ఆదివారం ఆరాధనకే కానీ ఏ ప్రార్థన పెట్టినా నేను వెళ్ళాలి అనే ఆశ మనకి ఉండాలి. నేను చెప్తాను అమ్మ రండమ్మా, మీ బాధలు తీరిపోతాయమ్మా, మీ ఇబ్బందులు తీరిపోతాయమ్మా, దేవుడి దగ్గర వచ్చి మీ మనసులో ఉన్న బాధలు చెప్పమ్మా. మనుషులు వింటారు కానీ వాళ్ళు ఏం చేయలేరమ్మా, దేవుడు చెప్తే తీరిపోతాని చెప్తా. కానీ నేను చెప్తే వచ్చింది వేరు, మీకు మీరుగా వచ్చి దేవుని దగ్గర కూర్చొని, ప్రభా ఇదిగో నాకు నీ మీద ఎంత ఇష్టం ఉందయ్యా, నా బాధ ఇదయ్యా, ఇదిగో నేను గుర్తుపడుతున్నాను కానీ నాకున్న పరిస్థితులను బట్టి దాన్ని బట్టి నేను గుర్తుపడతానయ్యా, ఇవన్నీ కూడా నా నుండి తొలగించి నన్ను నా భర్తను మందిరంలోకి నడిపించయ్యా, నా బిడ్డను నువ్వు నడిపించగలను నువ్వు అడిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ కోరికను తీరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మకి అంత ఆశ ఉంది కదా, ఉందా?
చూడాలని ఆశ ఉంది. అందుకే ఎప్పుడు లేచిపోయిందమ్మా? తెల్లవారుజామున వెళ్ళిపోయిందంట సమాధి దగ్గరికి. మగోడు కాళ్ళు లేదు అది, కానీ తెల్లవారుజాముని అంటే చూడండి, సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే రాత్రి వెళ్తే ఎంత భయం ఉంటుంది మనకి. ఇప్పుడు మనం వెళ్తామా? అక్కడ ఏదైనా పెట్టేదన్నా అన్నదా, ఇంకా అక్కడే జ్వరాలు వచ్చేస్తాయి. అవునా కదా? అక్కడ ఏదైనా అన్నదా, అక్కడ దెయ్యం ఉండదు నిజమే, కానీ అక్కడ అన్నదంటే ఇక్కడికి వచ్చి నీకు 103 జ్వరం ఉంటుంది దెబ్బకి. ఇంకా ఆ సమాధిలో పడిపోయినా పడిపోవచ్చు కళ్ళు తిరిగి. హల్లెలూయా. కానీ అంత ధైర్యం ఎక్కడొచ్చిందంటే తెలుసా? దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి. ఈరోజు మీరు మనసులో కాడ ఏముండాలంటే ఈస్టర్ దినాన్న దేవుణ్ణి ప్రేమించే ధైర్యం మీకు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ అందుకే ఆమెను అడగగా ఆమెను తోటమాలనుకొని, అయ్యా నువ్వు ఆయన మోసుకొని పోయినలా ఆయన ఎక్కడుంచుతో నాతో చెప్పమని ఆయన ఎత్తుకొని పోదని చెప్పాను. యేసమ్మను చూసి మరియా అని పిలిచను. పేరు పెట్టి పిలిచాడంట. రేపు మిమ్మల్ని కూడా అలాగే పిలవాలా. ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత రిబకా, అన్న, ఎప్సిబా, మరి వీళ్ళ పేర్లు మరి మనం లైవ్ వెళ్తున్నా కూడా ఎత్తకూడదు నేను. హల్లెలూయా అని మిమ్మల్ని ఏం చేయాలా? పేరు పెట్టి పిలవాలి. ఇస్సాకని చెప్పండి, ఏం చేయాలా? నువ్వెవరో తెలియనట్టు ఉండకూడదు. అందుకు మనం ఎలా ఉండాలంటే దేవుని గాఢముగా, అన్నిటికన్నా ఎక్కువగా ఆయన్ని ప్రేమించే స్త్రీగా నీ ఉండును గాక. నేను చెప్తున్నాను, నువ్వు ప్రేమించు చూడు, నీ భర్త మారకపోతే అప్పుడు అడుగు. నా భార్య నా దేవుని ప్రేమించింది, తాగుబోతునైనా నేను మారాను. హల్లెలూయా. తిరిగిపోతే నేను మార్చిన దేవుడు, ఆయన పక్షపాతం లేని దేవుడు. నువ్వు దేవుని అతిగా ప్రేమించు, దేవుడికే మొదటి స్థానాన్ని ఇయ్యి. నీ భర్త మారకపోతే అప్పుడు నన్ను అడగండి. హల్లెలూయా. నీ సమస్యలు తీరకపోతే అప్పుడు నన్ను అడగండి. ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తే అన్ని కాడ నీ వెనకైపు వస్తూ ఉంటాయి. ఆమేన్. చూడండి, అందుకే ఇక్కడ లాస్ట్గా ముగించే మాట ఏమన్నా తెలుసా? అక్కడ ఏమన్నదంటే యేసమ్మను చూసి మరియా అని పిలిచెను అని. ఆమె ఆయన వైపు తిరిగి, ఏం చేయాలి మీరు? ఇప్పుడు వరకు తిరగలేదేమో ఆయన వైపు, ఏదో నామమాత్రంగా వచ్చి వెళ్ళిపోతున్నారేమో. ఈ రోజు ఒక మాట చెప్పి, అయ్యా నీ వైపే తిరుగుతాను తప్ప ఈ లోకం వైపు నేను తిరగనని ఒక మాట దేవుడికి చెప్పి వెళ్ళే బిడ్డలుగా మీరుండును గాక. ఆమేన్. అప్పుడు ఆమె తిరిగినప్పుడు ఆయనను ఎబ్రీ భాషతో రబ్బుని అని పిలుచును. ఆ మాటకి ఏంటంటే బోధకుడా అని అర్థం. ఏంటంటే బోధకుడు అంటే అర్థం ఏంటంటే రక్షకుడా. ఎవరు? రక్షించేవాడా. మనల్ని రక్షించాలంటే, నిజంగా డబ్బే రక్షించాలంటే 2019, 2020, 2020 వచ్చిన కరోనాలో ఎంతో మంది బ్రతుకుండేవారు. హల్లెలూయా. అది కాదు బతికించింది మనల్ని బతికించింది ఎవరంటే ఇదిగో ఈ బోధకుడని రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన జనమ, మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే నీ కొరకు తిరిగి లేచిన నా యేసే కొర మీద నమ్మకం ఉంచగలిగితే ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఆశీర్వాదాలు చెప్పాను. ఒక స్త్రీగా నువ్వు దేవుని ఎలా ప్రేమించాలో నేను చెప్పాను. ఆ ప్రేమ గనక నువ్వు గనక ప్రేమించగలిగితే అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. అందుకే అన్నాడు కదా, రాతి సమాధిలో పాతిన మన యేసు లేచేను ఈనాడు జయం జయము. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచేను ఈనాడు జయము జయం. ఎవరికి జయం? నీకే. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ కట్టులో బంధించబడ్డావో, ఏ అప్పుల్లో బంధించబడ్డావో, ఏ సమస్యలు విరిగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఇక్కడ ఉన్నావో, కుటుంబ పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నావేమో, ఎలా చేయాలో తెలుస్తలేదేమో, నా దేవుడు అంటున్నాడు నీకు జయమిచ్చటానికే నేను మరణాన్ని తొక్కి లేచిన దేవుడిని. నా మీద నమ్మకుంచే కాబట్టి ఈ రోజు నుంచి నీకు అన్ని విషయాల్లో నేను జయమిస్తున్నాను. హల్లెలూయా. ఆ కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందుకు నా 5 విషయాలు చెప్పాను. మరణానికి భయపడొద్దు, మరలా నువ్వు మరణించిన తిరిగి లేస్తావు. హల్లెలూయా. కడబోర వెక్కినప్పుడు నువ్వు లేస్తావు, నువ్వు నమ్ము, నిన్ను ఆయన లేపుతాడు. 3వది ఏంటో తెలుసా? ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చి, నువ్వు పాపాత్ములు కాదు, నోటు తొప్పుకున్నావు, నువ్వు నీతిమంతుడివే. ఆమేన్. 5వ విషయం, నూతన జీవాన్ని ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరము లేదు. అందుకు అవన్నీ ఆశలు నీకు రావాలంటే స్త్రీగా ఉన్న నీవు మరియమ్మ ఎలాగైతే ప్రేమించిందో దేవుణ్ణి, అందరికన్నా ఎక్కువగా ప్రేమించిందో, అలాగే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ జీవితంలో సంతోషమే, జయమే.
ఆ కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరుడైన యేసయ్య, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీ వందనాలు దేవా. అయ్యా ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు నైనా మరి